నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. వేణుస్వామి చెప్పే జాతకాల గురించి ఈ మధ్యన నెట్టింట్లో అన్నీ కూడా చర్చ మీదకి తీసుకువస్తున్నారు. కావాలనే ఇతను సెలబ్రిటీలను ఎంచుకొని వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేస్తూ జాతకాలు అన్న పేరు మీద హైలైట్ అవుతూ ఉంటాడన్నట్టు కూడా వస్తుంది. అయితే మరోసారి తెరపైకి వచ్చారు వేణుస్వామి గారు. గతంలో ప్రభాస్ గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఒక సూపర్ స్టార్ హీరో కనుమరుమైపోతాడు అన్నట్టుగా ఆ మధ్యన చెప్పారు. ఇప్పుడు మరోసారి కూడా ఆ సూపర్ స్టార్ పెళ్లి విషయం కూడా తీసుకురావడం జరిగింది. ఆయనకు పెళ్ళి కాకపోవడానికి కారణం ముఖ్యంగా ఆయన ఆరోగ్య సమస్యలు అన్నట్టు కూడా చెప్తున్నాడు. అయితే ప్రభాస్ ఆరోగ్యం బాగాలేక పెళ్లి చేసుకోవట్లేదు అన్నట్టు ఈయన జాతకం చెప్తున్నాడు. ఆ వీడియో చూసినట్లయితే కూడా ఒక తాగేసి ఏదో అలా సెల్ఫీ పెట్టుకొని తీస్తున్న వీడియో ఉంటుంది కదా, అలా ఉంది. మరి దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే వేణుస్వామి నిజంగా కావాలనే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నట్టు, ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. దీని గురించి ఈరోజు పూర్తి వివరాలు కూడా మనం ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారితో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వేణుస్వామి ఎందుకు కావాలని సెలబ్రిటీని టార్గెట్ చేస్తున్నాడు సార్? ఎప్పుడైనా సరే ఎందుకు కాయలోని చెట్టుకి రాళ్ళు వేస్తారు? కాయలు లేని చెట్టుకి ఎవడు రాళ్ళు వేయడు కదా. సెలబ్రిటీల మీద చెప్తుంటేనే చూస్తారు వీడియో, అంతేగాని సెలబ్రిటీలు కాకుండా నేనైనా సరే నా బిజినెస్ నేను చేసుకోవాలంటే నేను కూడా టార్గెట్ సెలబ్రిటీలని చేయాలి అంతే. వేణుస్వామి అన్నారు, ఏ స్వామి అయినా కానీ నా స్వామిరంగా అంటున్నారు. బహుశా నా స్వామిరంగా కూడా అదేనేమో నా స్వామిరంగా అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో ఏంటో కానీ తెలియదు, కానీ దీని మీద మళ్ళీ ఆయన కౌంటర్గా వీడియోలు చేయటం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఎవరి జాతకానైనా చెప్పొచ్చండి, ఈజీగా చెప్పొచ్చు. సెలబ్రిటీలని జాతకాలు చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక సెలబ్రిటీ గురించి ఆల్రెడీ వార్తలు వస్తూ ఉంటాయి. ఒకటి వాళ్ళ తాలూకా వాళ్ళు ఇండస్ట్రీలు తిరుగుతున్న మనిషికి వాళ్ళ తాలూకా వాళ్ళు సమాచారం అంతా వస్తూ ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సమాచారం వస్తూ ఉంటుంది. అవి ముందే తెలుసుకుని ఇలా అని చెప్పే ఒక శాతం కూడా ఉంటుంది. వేణుస్వామి ఇలానే చేస్తున్నాడని నేను అంటలా. జనరల్గా సెలబ్రిటీలు చెప్పాలంటే వికీపీడియా కొడితే సంబంధించిన జాతకం అంతా వచ్చేస్తుంది. వికీపీడియాలోనే జాతకం దాదాపు వచ్చేస్తుంది. ఇప్పుడు వికీపీడియా చూసి వేణుస్వామిని ఆయన కొట్టగానే వేణుస్వామి గురించి వికీపీడియాలో ఉందనుకోండి, ఈయన పలానా 2000 సంవత్సరాల సినిమాలకు ముహూర్తాలు పెట్టాడు, పలానా సినిమాలు నటించాడు, పలానా అమ్మాయిని వీణాని పలానా అప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ ఉంటాయి. ఆ డేట్లు పెట్టుకుని నేనేం చూడనట్టుగానో చెప్పేశాను అనుకోండి, తెలిసిపోద్ది ఈజీ. సెలబ్రిటీలు చెప్పడం అనేది చాలా ఈజీ. అదే ఇప్పుడు మీరు వెళ్ళిపోయి అడిగితే చెప్పలేరు, తెలియదు కాబట్టి. ఎందుకంటే ఏ జ్యోతిష్కం అబద్ధం నేను చెప్పట్లేదు, శాస్త్రం జ్యోతిష్యం అనేది నిజమే. చెప్పేవాడికి ఉండే పరిజ్ఞానాన్ని బట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు నా దగ్గర కూడా వస్తుంటారు జాతకాలకి. అవును, ఇప్పుడు మీరు జాతకాలు చెప్తుంటారు కదా, మీరు ఏం చెప్తారు సార్? జాతకాలను చెప్పేది జాతకాలు నమ్మి మనం పని చేయొచ్చు అంటారా? అట్లా కాదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కస్టమర్గా, వచ్చినప్పుడు నేను మౌనంగానే ఉంటా, ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఆస్ట్రాలజర్ కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితే వీడి నాలెడ్జ్ ఏంటి తెలిసిపోతుంది అవతలడికి. అదొకటి మనకి ఎక్కువ తెలిసిన అవతలడు అనుకుంటాడు. అర్థమైందా? ఆస్ట్రాలజర్లు చేసే ట్రిక్ అదే. వాళ్ళకేమో నా జాతకం అంతా నాకు తెలిసేమో, నువ్వు నా దగ్గరికి వచ్చావు నా 2 లవ్ అఫైర్లు చెప్పేస్తాడేమో, నీకు భయం వేస్తూ ఉంటుంది. గతంలో బ్రేకప్లు జరిగినాయి కదా, ఇవన్నీ నేను చెప్పేస్తాడేమో అని నువ్వు అనుకుంటూ ఉంటావు. నీ బ్రేకప్ల గురించి నాకు తెలియదు. అర్థమైందా? ఇలాగే ఉంటుంది. నాకు ఎక్కువ తెలిసి నువ్వు అనుకుంటావు, అది వచ్చేది. అందువల్ల మా గురువే నా జ్యోతిష్ నిర్ణయం చెప్పేవాడు. నేను జాతకాలు చెప్తూ మొదలుపెట్టేవాడిని, నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేనేదో ఒక మాట చెప్పగానే వాళ్ళు 4 మాటలు చెప్పేసేవాళ్ళు. వాళ్ళ జాతకం వాళ్ళే చెప్పేవాళ్ళు, నేను దానికి వాళ్ళు చెప్పేవాడు అని చెప్పేవాడు ఆయన నాయక్ సత్యనారాయణ నాయక్ గారు. ఇట్లా ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని వాళ్ళు చెప్పకూడదు. మీరేంటంటే జాతకానికి మీరు మౌనంగా ఉంటే మీ ఈ ఆస్ట్రాలజర్ కూడా ఏం చెప్పలేడు కూడా, సబ్జెక్ట్ లేనివాడు. నేను అనేది ఫేక్ ఆస్ట్రాలజర్లు చెప్పలేడు, జెన్యూన్ ఆస్ట్రాలజర్ చెప్తాడు. అది కూడా ఎంతవరకు చెప్తాడు? 60% 70% వరకే చెప్పగలడు, మొత్తం పూర్తిగా చెప్పలేదు. చెప్పేవాడు ఇక్కడ ఉంటాడు, హిమాలయాల్లో ఉంటాడు. వాడు ఒక యోగిగా మారిపోయి హిమాలయాలు తిరుగుతుంటారు. కానీ డబ్బుల కోసం కక్కుర్తి పట్టడం, యాగాలు యజ్ఞయాగాలు చేయించడం, పరిహారాలకు పేరుతో లక్షలు లాగటం, ఇవి చేయడు. ఇంత కమర్షియల్గా ఆలోచించడు. చెప్పగలిగేవాడికి అది రాదు అసలు. కమర్షియల్గా ఉండే ఆస్ట్రాలజర్కి దేవుడు కూడా ఏమి ఇవ్వడం. ఈ ఫేక్ ఆస్ట్రాలజర్లు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు. అది ప్రభాస్కి పెళ్ళి అవ్వదని, ఇతని కెరీర్ ఇక్కడితో ముగిసిపోయిందని, ఇవన్నీ నమ్మాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, చేయించుకుంటున్నాక వెళ్తున్నాడని ఎవరు చెప్తుంటారు. సపోజ్ నేను కూడా చెప్పొచ్చు, ప్రభాస్కి ఇంతకాలం నుంచి ఇప్పుడు షూటింగ్కి వెళ్ళలేడు, ఊరికి చెప్పొచ్చు, అరే రే భలే చెప్పాడు అంటారు.
ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, సపోజ్ ఆ అమ్మాయికి వీళ్ళు పెళ్ళి అవ్వడం విడిపోతాడు అని చెప్పేస్తూ ఉంటాయి. ఇవాళ బ్రేకప్లోనే కామన్గా జరుగుతుంది. అరే రే భలే జరిగింది అంటారు. ఇవాళ పెళ్ళి అయ్యి విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఒక నాణ్యాన్ని ఎగరవేస్తే బొమ్మ బొరుస అంటే అటు పక్క 50 ఇటు పక్క 50 ఉంటుంది కదా. జరిగిన పక్కన జరిగిన పక్కన పెట్టుకుంటే మీకు తెలిసిపోద్ది. అది ఇప్పుడు గోగినేని బాబు లాంటి వాళ్ళని మనం కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అదేమో అతివృష్టి, ఇది అనావృష్టి అని చెప్పుకోవచ్చు. మరి అతిగాను గోగినేని బాబు లాగాను ఉండకూడదు. అది హేతుబద్ధంగా ఆలోచించి తప్పలేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా హేతుబద్ధనే కాబట్టి చెప్తున్నాను. హేతుబద్ధంగా ఆలోచించాలి, తప్పులేదు. అలాగే మరి మూఢంగాను ప్రతిదీ నమ్మేయటం, యజ్ఞ యాగాల కోసం డబ్బులు తగలేయటం, పరిహారాల పేరుతో మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదని అది అని ఇది అని చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు. ఎందుకంటే ఆస్ట్రాలజీని నమ్మండి కానీ మూఢంగా నమ్మొద్దు. అలాగే ఫేక్ ఆస్ట్రాలజీల దగ్గరికి వెళ్లకుండా ఉంటే బెటరు. ఇక వేణుస్వామి గురించి అంటారా, అదేంటంటే అందరికి ఇప్పటికే పాపం అతను ట్రోల్ అయిపోతున్నాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి అతను తింటాలు పడుతున్నాడు. మరి అతను వీడియోలు చేసుకుని మళ్ళీ మనం చేయడం ఎందుకు? ఎందుకంటే అటు వాళ్ళని బాధ పెడుతున్నాడు వేణుస్వామిని కూడా మనం బాధ పెట్టినాడు అవుద్ది. పాపం వదిలేద్దాం. ఈ వీడియోస్ మీద బతుకుతున్నాడు అంటారా? ఇప్పుడు మనం వదిలేద్దాం. ఎందుకంటే పాపం ఆయనకి బాగా సఫర్ అవుతున్నాడు. అందరు ట్రోల్ చేస్తున్నారు కదా, ఎందుకు మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం? ఆయన బతుకుతీరు ఆయన మరి అంతే కదా. మరి పాపం ఆయనేమో వాళ్ళ మీద ఇన్కమ్ ప్రమోషన్ చేసుకోవాలి ఎవరైనా. ఆయనకు పబ్ ఉంది సార్, పబ్ నుంచి చాలా ఇన్కమ్ వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు అందరికి పూజలు చేసి లక్షలు సంపాదిస్తారు. పబ్బు ఉన్నప్పుడు గబ్బు మాటలు మాట్లాడకూడదు కదా. పబ్బు ఉన్న వాళ్ళందరూ గబ్బు మాటలు మాట్లాడకూడదుగా. అట్లా అండి ఎవరైనా సరే మంచి మాట్లాడుకోవాలి. ఈ ఆస్ట్రాలజీ కూడా పాజిటివ్ హోమియోపతి ఉంది కదా. పాజిటివ్ ఆస్ట్రాలజీని పెట్టుకుని పాజిటివ్ మాట్లాడుకుంటే మంచిది. మన మాటకి పవర్ ఉంటుంది, మన చూపుకి పవర్ ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, దృష్టికి పవర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. జీవుడికి దేవుడికి పెద్ద తేడా ఏమీ లేదు. ఇది పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. అర్థమైందా? ఇప్పుడు వేణుస్వామి, నేను కూడా సుందర స్వామి అని పెట్టుకుని చెప్పుకోవచ్చు. బతుకు తెరువు కోసం ఏముంది? కూర్చుంటే నేను వెళ్ళి రోజు 10 నుంచి 10 ఆఫీస్కి వచ్చి సాయంత్రం వరకు కష్టపడాల్సిన పని లేదు. ఒక జాతకం చెప్పుకుంటే ఒక 5,000 ఇమ్మంటే ఇచ్చేస్తారు. 5,000 ఇస్తే నెలకి 1,50,000 ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చుంటే వస్తుంది. అర్థమైందా? అది కాదు కదా. అసలు ఆస్ట్రాలజీ పేరుతో కూడా గురు దక్షిణ మాత్రమే తీసుకోవాలంటారు. ఇంత డిమాండ్ చేయకూడదు అంటారు. ఇన్ని రకాల సూత్రాలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు కమర్షియల్గా వైద్యం ఎట్లా అయిపోయిందో ఆస్ట్రాలజీ కూడా కమర్షియల్గా మారిపోయింది. కాబట్టి మాకు వేణుస్వామిని టార్గెట్ చేయడం కన్నా కొంత ఆస్ట్రాలజీలో ఎంతోమంది ఉన్నారు. అందరి గురించి మాట్లాడరా? ఒక వేణుస్వామి గురించి ఎందుకు మాట్లాడుతుంటే వేణుస్వామి సెలబ్రిటీల గురించి మాట్లాడతారు కాబట్టి. అది తేడా అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఆయన్ని హైలైట్ చేయడం అనవసరం అనేది ఇప్పుడు హేమసుందర్ గారు చెప్తున్నమాట. ఎందుకంటే ఈయన హైలైట్ అవ్వడానికే కావాలని సెలబ్రిటీని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం వేణుస్వామి గురించి మాట్లాడితే ఆయన కూడా హైలైట్ అవుతాడు కదా, ఆయన కూడా పాపులారిటీ వస్తుంది కదా. ఇదంతా అనవసరం. సో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.